మీ సంటిది ఎట్లున్నది? అంటోడు సంటోడు వరుణు వాళ్ళ కొడుకు వాయు బొల పెట్టిండ్రు పేరు. ఆంజనేయ స్వామి నాయన పేరు వాయుదేవుడు కదా? కదా కరెక్టేనా? ఆంజనేయ స్వామి నాయన అంటే వాయుదేవుడేనా? అంజనాదేవి అమ్మ. ఈ వాయువు ఎట్లున్నాడు ఇప్పుడు? ఎంత వయసు? 6 నెలలు, 6 months. నీకేమన్నా టైం ఇస్తాడా ఆయన? వాడి టైమింగ్స్ లోనే నేను వెళ్ళి చూడాలి. అదే అందుకే అంటారు పెద్ద సార్ ఎప్పుడు మేలుకుంటే అప్పుడే మనం వెళ్ళాలి. పెద్ద సార్ ఎప్పుడు మేలుకుంటే అప్పుడే పోయి చూసుకోవాలి. రాజుగారు ఎప్పుడు మేలుకుంటే అప్పుడే భటులు వెళ్ళాలి. అంతే, మనం చూడాలన్నప్పుడు ఆయన లేగరు. మీ నాయన పరిస్థితి ఎట్లున్నది వాయువు చూసి? అట్లనే ఉండదు, సేమ్. మేమందరం మీరందరు సార్ ఎప్పుడు లేస్తాడా అని చూస్తుంటారు. కరెక్ట్, ఇట్లా వెయిట్ చేస్తుంటాం డోర్ బయట, సార్ లేసారా. నిజంగా బుడ్డపోరలు అంటే మరి వాళ్ళు దేవుళ్ళతో సమానం. ఒకటి నిజంగా నియానికైతే బుడ్డపోరలకు చిన్నగా ఉన్నప్పుడే రాజమర్యాదలు. ఇక పెద్దగైనా కొద్ది అరే స్కూల్కి పోయినావురా, అరే అదేమో పడేసినవరా, ఇదే లొల్లి ఉంటుంది కదా? నువ్వు ఎత్తుకుంటావా అమ్మాయిని మంచిగా? డైపర్లు మార్చుడు, చేసుడు అవన్నీ చేస్తావా? చేసుడు అంటే ఇంకేం చేసుడు? ఇప్పుడు డైపర్లు మసాజ్ చేస్తా, మసాజ్ చేసి పౌడర్ వేసి. డైపర్ మార్చలేదండి ఇప్పటి వరకు. జ్ఞానత్తలు అంటే మొదలు అవే ఇస్తారు. అంటే నేను మార్చే లోపే వాళ్ళు మార్చేస్తుంటారు మా అన్న వదిన. వాళ్ళిద్దరు బిజీగా ఉంటారేమో, చాలా బిజీ. అసలు డైపర్ మాది, డైపర్ తీయాల్సిన బాధ్యత మాదన్నట్టు. కరెక్ట్. అయ్యో పాపం వారు. అమ్మా నాన్నలు వాళ్ళు ఉండగా మనం ఎందుకు మార్చాలి డైపర్? మనం ఆడుకుందాం అని పౌడర్ లేసుడు. స్నానం చేయించినవా అమ్మ ఎప్పుడన్నా? స్నానం పోసినావు? 6 నెలల పిల్లగానికి స్నానం పోసినావా? ఓ ఏమో, నేను ఎంత ముందుగా చేపించినవేమో. అంటే నీకు చాలా కామ్ వాడు. అసలు అల్లరి బేబీ. అది ఊరికే ఏడడం, ఆకలేస్తే ఏడుస్తాడు అంతే. వాడు ఏడ్చాడంటే ఆకలేస్తుంది అంతే. చాలా వేరే లొల్లే లేదు, అస్సలు లేదు. నాలాగా కాదు, మా వదినలాగా కాదమ్మా. ఇప్పుడు మీ అమ్మ ఆ బుడ్డోనికి ఎక్కువ ఇంపార్టెన్సా, నీకు ఎక్కువ ఇంపార్టెన్సా, మీ వదినకి ఎక్కువ ఇంపార్టెన్స్? మా అమ్మ ఆబ్వియస్లీ బుడ్డోడికి. అది క్వశ్చనా? మా వాడికి, మా చిన్నోడికి అంతా. ఇప్పుడు ఆయన రాజ్యం నడుస్తుంది, మొత్తం ఆయనే రాజు. వాయువు గారు రాజరికల్ని ఇప్పుడు మనం అంతా తిరుగుతున్నాం. మనం అందరం అందులో ఆయన సామ్రాజ్యంలో మనందరం బటులం నడుస్తున్నది మన రాజ్యం. కరెక్ట్. ఈ బుడ్డోడు అదే బుడ్డోడు పుట్టిన కాడికించి నీకు ఎప్పుడైనా చిర్రుకు వచ్చిందా? అసలు వీడు పుట్టుడేమో కానీ నన్ను అసలు పట్టించుకుంటలేరు, బుడ్డదాన్ని నన్ను ఎవ్వరు పట్టించుకుంటలేరు అనిపిస్తుంది. అసలు నేనే నన్ను పట్టించుకోలేదు. నేనే వాడికి ఫుల్, వాడు ఎప్పుడు లెగుస్తాడు, ఎప్పుడు ఆడుకోదాం, ఎప్పుడు లెగుస్తాడు. సో నాకు నో ప్రాబ్లం. నా చిన్న ఏమంటారు, ఇంటికి చిన్నదాన్ని కదా నేను. వాడు పుట్టేంత వరకు ఆ టోపీ తీసి వాడికి పెట్టా. చిన్నది అనే టోపీ తీసి వాడికి పెట్టేసినాం. కరెక్ట్. జర పెద్దదాన్ని అయిపోయినా చాలా అత్తవైనమ్మా. అత్త కాదు, మేనత్త. మేనితోటి సంబంధం ఉన్న అత్త కాబట్టి మేనత్త. ఇప్పుడు మీ అన్నకు నీకు మేను సంబంధం ఎవరు? మీ అమ్మ. మీ అమ్మకు మొదలు మీ అన్న పుట్టిండు, అటెనక నువ్వు పుట్టినావు. మీ అమ్మకు నీకు మీ అన్నకు మేను అంటే శరీరం కాదమ్మా, మేను సంబంధం ఉంది. అందుకనే పోరానికి నువ్వు మేనత్తం అవుతావు. మన బుడ్డోడైనా ఎవరైనా పోరలు పుడతారు కదా, ఆ పోరలకు మనం మేనత్త ఎట్లయితామంటే మేనుతోటి సంబంధం ఉన్నోళ్ళం కాబట్టి మేనత్తలు. వేరే ఎవరు అందరంటే ఆంటీస్, మనమే మేనత్తలు. ఇప్పుడు చరణన్న పిల్లలు కూడా నేను మేనత్త. నువ్వు కూడా మేనత్తవే, ఆడ కూడా మేనత్తనే. నాయన తరపు మేనత్త. ఇప్పుడు మీ నాయనలు ఒకటి కదా, నాయన తరపు మేనత్త. మేన మామలు ఉంటారు, అమ్మ తరపు మేన మామలు తెలుసు. అట్లా మేన మామ కారణం కూడా మేన సంబంధం. మంచిగా వచ్చింది. అందుకని మేనత్త అని ఒక కిరీటం ఏదైతే ఉంటుందో అది అద్భుతంగా ఉంటుంది. అది చాలా కూరలు పెరిగిన దాకా, మనతోటి ముచ్చట్లు పెట్టిన దాకా, పెరిగిన తర్వాత కూడా ఇంకా ఉంటది, చాలా ఉంటది. కానీ వాళ్ళు మనల్ని పట్టించుకోకపోయినప్పుడు మాత్రం గుండెలు గుచ్చినట్టు ఉంటది. నేను చాలా కూల్ కదా, నన్ను పట్టించుకుంటాడు వాడు. ఇప్పుడు పట్టించుకున్నాడు కాదు, వాడికి పెళ్ళైనాక పట్టించుకోకపోతే గుండెలు. పెళ్ళైందాకా నన్ను పట్టించుకోకర్లేదు. వాడు కాలేజ్ లో ఉన్నప్పుడు పట్టించుకోవాలి, కొంచెం పట్టించుకోవాలి. అన్ని సీక్రెట్స్ చెప్పాలి నాకు. మళ్ళీ అది కూడా నీకే చెప్పాలి. మరి నేను కూల్ కదా.